అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే ఆల్రెడీ మీకు 5 to 10 CR ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయా మీరు మిస్సమ్మ స్టార్ట్ చేయకముందు? ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవునా? ఓకే. 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 అండ్ మీరు ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అప్పు చేశారా సార్? అప్పు చేయకుండానే ఫస్ట్ స్టోర్ అంటే మీరు ఇంతకుముందు ఆన్లైన్ బిజినెస్లో వచ్చిన దాన్ని పెట్టారా? పెట్టాను. లేదంటే అప్పు పెట్టాను అంతే. చేశారా అప్పటికి? లేదు చేయలే. అస్సలు మీరు అప్పే చేయలేదు అప్లై చేయలే. ఓకే. ఇట్స్ కంప్లీట్లీ బూట్ స్టాప్డ్ కంపెనీ. మ్మ్. నో ఇన్వెస్టర్స్, నథింగ్. ఎవ్వరు లేరు, పొలిటీషియన్లు, ఐఏఎస్లు ఎవ్వరు లేరు నా వెనక ఉన్నది ఓన్లీ కస్టమర్స్, మా పేరెంట్స్, అంతే. నా సొంత డబ్బులు, అఫ్ కోర్స్ కస్టమర్స్ ఇచ్చిన డబ్బులు మ్మ్. అలా వచ్చినాయి తప్ప ఇది లేదు. అండ్ నా ఇన్వెస్ట్మెంట్ కూడా 5 lakhs అనమాట. మా డాడీ దగ్గర తీసుకొని ఆయన దగ్గర నేను అప్పు చేశా. అప్పు అన్నారు కదా, ఓకే. చేశాను. మా డాడీ దగ్గర చేశా. మ్మ్. అవి 5 లక్షలు అప్పు తీసుకున్నాను మా డాడీ దగ్గర. తీసుకొని 5 లక్షలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. ఓకే. యా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను.